యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బిర్లా ఐలయ్య ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి హాజరయ్యారు. బిర్లా ఐలయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆలేరులో దొరల పాలనకు స్వస్తి చెప్పి బీసీ బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. బిర్లా ఐలయ్యను ఎమ్మెల్యేగా గెలిపించాలని, బీసీల ఉనికిని కాపాడుకోవాలని, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ఈ కుటుంబం ఏమి దోచట్లేదు, అన్ని దోచుకున్నారు. భూములు దోచుకున్నారు, చెరువులు దోచుకున్నారు, ప్రాజెక్టుల పేరుతో వ్యవసాయాల దగ్గర దోచుకున్నారు, సామాన్యుల దగ్గర 100 గజాలు 200 గజాలు ఉన్నా కూడా దోచుకున్నారు, కాళేశ్వరంలో దోచుకున్నారు, ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు. అంటే ఏమి దోచుకున్నారు? చదువులో దోచుకున్నారు, ఆఖరికి సర్పంచ్లకి ఇవ్వాల్సిన డబ్బుల్లో దోచుకున్నారు, మహిళలకి డ్వాక్రా మహిళలకి ఇంట్రెస్ట్ డబ్బులు అది కూడా దోచుకున్నారు, వారికి ఇవ్వాల్సిన పరిహారం అది దోచుకున్నారు. అంటే ఏంటి లెక్కలేదు. అంటే ఒక లిస్ట్, పెద్ద లిస్ట్ ఉంది. 10 ఏళ్ళు దోపిడి ఒక 4-5 విషయాలు కాదండి, కొన్ని వేల విషయాలు. బాధ పేపర్ లీకేజ్, యువకుల జీవితాలతో ఆడుకున్నారు. గ్లోబల్ పేరుతో 26 మందిని చంపారు, డబ్బు దోచుకున్నారు. పేపర్ లీకేజ్ డబ్బు దోచుకున్నారు, అందరినీ నడి రోడ్డు నుంచోబెట్టారు. ఎవరు బాధ్యులు? కేసీఆర్ కాదా?